అందరికీ నమస్కారం. నేను మీ షణ్ముఖ్. జగన్మోహన్ రెడ్డి గారికి ఒక వ్యూహకర్త కావాలి అని చెప్పేసి సాక్షి పేపర్‌లో యాడ్ ఇవ్వండి అని చెప్పేసి తెలుగు తమ్ముళ్ళు ఆరోపణ చేస్తా ఉన్నారు. మరిపై మనం దీని విశ్లేషణ చేస్తూ మరి నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఒక వ్యూహకర్త అవసరం ఉందా అంటే ఉంది అనేదైతే మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకంటే 2019కి ముందు, 2019 తర్వాత మనము జగన్మోహన్ రెడ్డి గారి అధ్యాయం గురించి మనం మాట్లాడుకున్నట్లయితే 2019కి ముందు ప్రశాంత్ కిషోర్ గారు వైఎస్ఆర్‌సీపీ పార్టీకి స్ట్రాటజిస్ట్‌గా ఆయన సొంతం జగన్మోహన్ రెడ్డి గారే ఆయనే వాళ్ళ కార్యకర్తల సమావేశంలో ప్రశాంత్ కిషోర్ గారిని పరిచయం చేస్తూ ఈయన మన పార్టీకి పని చేస్తారు, మనలో వ్యక్తి అని చెప్పేసి పరిచయం చేయడం జరిగింది. మరి ప్రశాంత్ కిషోర్ గారి యొక్క ఈ కుల, మత, ప్రాంత విద్వేషాలు రగిల్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రశాంతంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కులాల మధ్య చిచ్చు, మతాల మధ్య చిచ్చు, ప్రాంతాల మధ్య చిచ్చు అనేది మనం అందరం చూసాం. మరి ఆయన యొక్క వ్యూహాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు నమ్మి అంటే 2019లో ఒక్క ఛాన్స్ అని మరి కేసీఆర్ గారి సపోర్టు, మరి అంగబలం, ఆర్థిక బలం ఆనాడు ప్రతి ఒక్కరిని అంటే ఒక రకంగా చంద్రబాబు నాయుడు గారిని ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టాలో అన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టడము. మరి ప్రజలు కూడా రాజశేఖర రెడ్డి గారి యొక్క తనయుడు కదా మరి ఒక్క ఛాన్స్ అన్నారు. ఒకసారి ఇచ్చి చూద్దామనే ఆలోచనతో 2019లో ప్రజలు ఓటు వేయడం జరిగింది. ప్రశాంత్ కిషోర్ గారి యొక్క వ్యూహాలు కూడా కొంతమేర పని చేశాయని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముతారు కాబట్టి మరి 2019 అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రశాంత్ కిషోర్ గారు తన సొంత పార్టీ అంటే బీహార్‌లో ఉన్నటువంటి రాజకీయాల కోసం ఆయన వెళ్ళిపోవడం జరిగింది. ఆ పార్టీ నుంచి తప్పుకోవడం జరిగింది. ఇప్పుడు ప్రెజెంట్ రిషిరాజ్ అనేటువంటి వ్యక్తి ఈరోజు ఐపాక్ టీమ్ రన్ చేస్తా ఉన్నారు. వైఎస్ఆర్‌సీపీ పార్టీకి అని చెప్పేసి మనందరికీ తెలిసినటువంటి విషయం. మరి ఈరోజు ఈ రిషిరాజ్ ఇచ్చేటువంటి వ్యూహాలను మీరు చూడండి. గత సంవత్సరాల కాల వ్యవధిలో అంటే 18 నెలల కాల వ్యవధిలో వైఎస్ఆర్‌సీపీ పార్టీ ఎక్కడైనా గ్రౌండ్‌లో కార్యకలాపాలు బలంగా చేస్తా ఉందా? ప్రజల్లోకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తా ఉందంటే లేదు. అటి చెత్త ప్రతిపక్షం అని చెప్పేసి గుండుసూది శ్రీనివాస్ గారు కూడా తన విశ్లేషణలో చెప్పడం జరిగింది. మరి మీరు బాగా చూసినట్లయితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడైనా పట్టుమని 18 రోజులు కూడా ఇప్పుడు 18 నెలల కాల వ్యవధి అయిందనుకుంటే 1.5 సంవత్సరం పూర్తి అయిందనుకుంటే ఈ 18 నెలల కాలాల వ్యవధిలో కనీసం తాడేపల్లి ఇంటిలో జగన్మోహన్ రెడ్డి గారు 18 రోజులు కూడా నివాసం ఉండలేదు. ఏదో అత్తింటి చూపు మేరగా అంటే అత్తింటికి వచ్చినట్టు ఏదో అమావాస్యకు పౌర్ణమికి వస్తారు తప్ప కంప్లీట్‌గా ఆయన కర్ణాటక పౌరుడిగా మారేటువంటి పరిస్థితి ఏర్పడింది అని చెప్పేసి తెలుగు తమ్ముళ్ళు కూడా ఆరోపించేటువంటి పరిస్థితి. గతంలో ఇదే చంద్రబాబు నాయుడు గారిని జగన్మోహన్ రెడ్డి గారు హైదరాబాద్‌కి వెళ్తా వస్తున్నారు. అదేదో తిండి మాదిరిగా వెళ్ళిపోయేసి వస్తున్నారని చెప్పేసి గతంలో చాలా విమర్శలు చేయడం జరిగింది వైఎస్ఆర్‌సీపీ పార్టీ నాయకులు గాని. మరి ఈరోజు వాళ్ళందరూ తలదించుకునేటువంటి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎక్కడ ఈరోజు ఆంధ్రప్రదేశ్‌లో కనపడనటువంటి పరిస్థితి. ఆయన కంప్లీట్‌గా బెంగుళూరులో ఉన్నటువంటి యలంక ప్యాలెస్‌లోనే సేద తీరడం జరుగుతా ఉంది. మరి అక్కడి నుంచి రాజకీయ వ్యూహాలు, ప్రతి వ్యూహాలు రచిస్తా ఉన్నారని చెప్పేసి ప్రధాన మీడియాల్లో, వార్తాపత్రికల్లో మనం అందరం కథనాలు చూసాం. మరి ఈరోజు రిషిరాజ్ ఇచ్చేటువంటి వ్యూహాలు మీరు బాగా చూడండి. ఒక ఫీజు రింబర్స్‌మెంట్ చూడండి. మరి అదే విధంగా చాలా కార్యక్రమాలపైన రైతులకు సంబంధించినటువంటి గిట్టుబాటు ధరలపైన గానీ, ఏదో డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగంగా మాత్రమే ఇవి కార్యక్రమాలకు పిలుపునిచ్చి తన యొక్క అంటే పార్టీ పైన వస్తున్నటువంటి ఇంకా వ్యతిరేకతను తగ్గించుకొని కూటమి ప్రభుత్వంపై దృష్టి మలచడానికి ఇటువంటి వ్యూహాలు రచిస్తా ఉన్నారని ప్రజల్లో ఎక్కువ చర్చ నడుస్తా ఉంది. కాబట్టి పర్టిక్యులర్‌గా ఈ సమయంలో, ఈ టైంలో ఏ వ్యూహాన్ని, ఏ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకొని వెళ్ళాలి అనేది ఆ పార్టీలో గతంలోనే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు దాదాపు 100కు పైగా సలహాదారులున్నారు. మరి ప్రభుత్వ డబ్బును ఏ స్థాయిలో వీళ్ళు క్యాబినెట్ ర్యాంక్ హోదాలు ఇచ్చేసి సలహాదారులుగా పెట్టుకొని నెలకు 2, 3 లక్షల జీతాలు ఇచ్చేసుకొని మరి ఏ విధమైనటువంటి సలహాలు ఇచ్చారు? మరి ఆయన 30 ఏళ్ళు సీఎంగా ఉంటానని చెప్పేసి గతంలో చాలా సార్లు చెప్పడం జరిగింది. మరి ఆ 30 ఏళ్ళు సీఎం కల అనేది అది ఒక కలగానే మిగిలిపోయేటువంటి పరిస్థితి నెలకొంది. మరి ఈరోజు ప్రశాంత్ కిషోర్ కూడా తన బీహార్ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయాల్లో పోటీ చేసి ఆయన పోటీ చేయని దానికోసం ఆయన కూడా రివ్యూ చేసుకునేటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఇప్పట్లో ఆయన ఏ పార్టీతో కూడా పని చేయనటువంటి పరిస్థితి నెలకొంది. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక స్ట్రాటజిస్ట్ కావాలి అని చెప్పేసి తెలుగు తమ్ముళ్ళు బలంగా ఆరోపిస్తా ఉన్నారు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి స్ట్రాటజిస్ట్ లేకపోతే ఆ పార్టీ గ్రౌండ్‌లో నిర్మాణం జరగలేదు. అంటే ప్రజల్లోకి వెళ్ళలేదు అనే ఒక అపోహ అంటే ఒక అపోహని కాదు. ఒక వాదన అయితే ఈరోజు ప్రజల్లో చర్చ నడుస్తా ఉంది. ఖచ్చితంగా ప్రశాంత్ కిషోర్ లాంటి స్ట్రాటజిస్ట్ ఈరోజు కావాలి వైఎస్ఆర్‌సీపీ పార్టీకి ఒక స్ట్రాటజిస్టు కావాలి అని చెప్పేసి యాడ్ ఇచ్చుకోండి సాక్షి పేపర్‌లో అని చెప్పేసి ఈరోజు తెలుగుదేశం పార్టీ తమ్ముళ్ళు కూడా ఆరోపించేటువంటి పరిస్థితిలో ఉంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు మీరు 2019లో ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు
ఎప్పుడైతే ప్రశాంత్ కిషోర్ వెళ్ళిపోయిన తర్వాత 3 రాజధానుల కాన్సెప్ట్ అని, దాని తర్వాత ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని, దాని తర్వాత అంటే ఏ కార్యక్రమం అభివృద్ధి కార్యక్రమం ఈవెన్ సొంత జిల్లాలో కడప జిల్లాలో అన్నమయ్య డ్యామ్ కొట్టుకొని పోయిన ఆ డ్యామ్‌కి సంబంధించినటువంటి కన్‌స్ట్రక్షన్ పనులు గాని, కన్సల్టెన్సీ ఏజెన్సీ అంటే ఏ విధమైనటువంటి వ్యూహాలు కూడా సరైన నిర్ణయాలు సరైన టైంలో ఇవ్వలేకపోయారు ఆ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకులు. మరి అతి ముఖ్యంగా మీరు చూసుకున్నట్లయితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి చుట్టుపక్కల ఉన్నటువంటి 10 మంది నమ్మకస్తుల్లో 8 మంది వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఆ మిగిలినటువంటి ఇద్దరిలో కూడా వైవి సుబ్బారెడ్డి గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు లాంటి సీనియర్ నేతలు ఉన్నారు తప్ప మిగిలినటువంటి విజయసాయిరెడ్డి గారు, బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, మరి రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ గారు ఇలాంటి ముఖ్యమైనటువంటి నమ్మిన బంట్లు మొత్తం ఇప్పటికే వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. మరి రాబోయే పరిస్థితుల్లో అంటే నియోజకవర్గాలు పెరుగుతూ ఉన్నాయి. ఒకవైపు స్ట్రాటజిస్ట్ కావాలి. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు కూటమి ప్రభుత్వం చూస్తే సంక్షేమంలోని దేశంలోనే అతిపెద్ద డీబీటీకి ఈరోజు సామాజిక భద్రత పెన్షన్ల పంపిణీ విషయంలో దూసుకొని వెళ్తూ ఉన్నారు. అటు అభివృద్ధి కంపెనీలు రాబట్టడంలో కానీ సంక్షేమంలో కానీ మరి ఏ దానికి కూడా ఈరోజు కూటమి ప్రభుత్వం పైన పోరాటం చేసేందుకు గాను వైఎస్ఆర్సీపీ పార్టీకి ఏ అంశం కూడా లేనటువంటి పరిస్థితి. మరి ఏ అంశం పైన ఏ ప్రాతిపదికన వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రజల్లోకి వెళ్తాదని చెప్పేసి అంటా ఉన్నారు. మరి ఆయన చెప్పడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి గతంలోనే ఈ వచ్చే సంవత్సరం 2026 సంవత్సరంలో మార్చి నెల నుంచి బస్సు యాత్ర మొదలు పెడతాను, దాని తర్వాత మహాపాదయాత్ర కూడా మొదలు పెడతానని చెప్పేసి ప్రజల్లోకి వెళ్తామని జరిగింది. మరి గతంలో ఒక ఛాన్స్ అన్నారు, ప్రజలు ఇచ్చారు. మద్యపాన నిషేధం అన్నారు, మద్యపాన నిషేధం చేయలేదు. మరి ఇలాంటి దాదాపు ఇచ్చినటువంటి 730 హామీల్లో పట్టుమని ఒక 30 హామీలు కూడా సరిగ్గా నెరవేర్చలేదు కాబట్టి ఈరోజు ప్రజలు 11 సీట్లు తీర్పిచ్చారని చెప్పేసి తెలుగు తమ్ముళ్ళు ఒకవైపు ప్రధాన మీడియాలో ఆరోపణ చేస్తూ ఉన్నారు. మరి వీటినన్నిటిని దాటుకొని ఒకవైపు కేంద్రంలో నరేంద్ర మోడీ గారు బలంగా ఉన్నారు, మరొక వైపు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు బంధం మరింత బలపడతా ఉంది. మరి వీళ్ళు ఏమంటున్నారు, ఒకవైపు రపా రపా అంటున్నారు. మరి సామాన్య ప్రజలు పేదరికంలో మగ్గుతున్నటువంటి ప్రజలు ఈ రపా రపా డైలాగులు నమ్ముతారా, మరి జగన్మోహన్ రెడ్డి గారి ట్రాప్లో పడతారా అనేది ప్రజలే నిర్ణేతలు కాబట్టి మరి గతంలో జగన్మోహన్ రెడ్డి గారి సిద్ధం సభల్లో లక్షలాది మందిని తోలినా సరే అంటే ప్రజలను తీసుకొని వచ్చిన సభలకి ఈరోజు ఎక్కడ ఆ జనాలు ఓటేసినటువంటి పరిస్థితి కనపడలేదు. కాబట్టి వచ్చినటువంటి జనాలను చూసి మనం మోసపోతే ఇబ్బంది అని చెప్పేసి రోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక నిర్ణయానికి రావడం జరిగింది. కాబట్టి వ్యూహకర్తల కోసం రాబిన్ శర్మ టీంని కన్సల్ట్ అవ్వడం జరిగింది, ప్రశాంత్ కిషోర్ని కన్సల్ట్ అవ్వడం జరిగింది. మరి కర్ణాటక కాంగ్రెస్కు పనిచేసినటువంటి సునీల్ కనుగోలు గారిని కూడా కన్సల్ట్ అవ్వడం జరిగింది. ఎవరు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీతో పని చేయడానికి సుముఖత వ్యక్తం చేయలేదని చెప్పేసి ఒక అంతర్గత సమాచారం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి అయితే ఖచ్చితంగా ఒక స్ట్రాటజిస్ట్ కావాలి, ఆయన యాడ్ ఇచ్చుకోమనండి సాక్షులు అని చెప్పేసి తెలుగు తమ్ముళ్ళు ఆరోపించేటువంటి పరిస్థితి. నమస్కారం.